నామంలో ఆ, వందనాలు. వచ్చిన మాట ప్రార్థన చేసుకుని మన ఆరాధన వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మా జీవితాల్లో మీరు ఇచ్చిన మరొక పునరుద్ధాన దినాన్ని బట్టి వందనాలు. ఈ పునరుద్ధాన దినంలో ఈ స్థలంలో చేరి నిన్ను పాటలు దోడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఇప్పుడు నీ గుణ లక్షణాలను మీరు మా జీవితంలో చేసిన గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకోవడానికి మేము పూనుకొని ఉండగా, నేను అల్పుడను అయోగ్యుడను ప్రభువా, నన్ను మీ శిలువ చాటును మరుగుపరిచి మిమ్మల్ని మాకు కనపరుచుకోమని, తద్వారా మీ గొప్పతనాన్ని మీ జ్ఞాపకం చేసుకొని నిన్ను ఆరాధించడానికి సహాయం చేయమని అడుగుతూ, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సహాయం చేయమని అడుగుతూ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. మన ఆరాధన వర్తమానానికి సహాయకరంగా 145వ కీర్తన, సామ్ 145. సామ్ 145 వి విల్ రీడ్ రెస్పాన్సివ్లీ. నేనొక వచనం, మీరొక వచనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. ఆ తర్వాత అందులోని విషయాలను మనం ధ్యానం చేసి మన దేవుణ్ణి ఆరాధన చేద్దాం. సామ్ 145 వి విల్ రీడ్ రెస్పాన్సివ్లీ. రాజవైన నా దేవా, నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. ఒక తరం వారు మరొక తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు, నేను నీ మహాత్యమును వర్ణించెదను. నీ మహాదయాలుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యములు కలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం కలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. యెహోవా, నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గుర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గుర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన ప్రేమించి వారిని అందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. 21వ వచనం అందరం కలిసి చదువుదాం. నా నోరు యెహోవాను స్తోత్రం చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించుదురు గాక. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ సామ్ ఆఫ్ ప్రైజ్. ఇది ఒక అందమైన స్తుతి కీర్తనగా మనం దీన్ని చెప్పవచ్చు. ఇట్ ఈస్ రిటన్ బై డేవిడ్. దావీదు కీర్తన అని అక్కడ వ్రాయబడింది. స్తుతి కీర్తన దావీదుది అనే టైటిల్ తో ఉన్న ఏకైక కీర్తన ఇది. అంటే దావీదు కీర్తనలు చాలా ఉన్నాయి, కానీ ఈ టైటిల్ ఇది ఒక్క సామ్కు మాత్రమే, 145వ కీర్తనకు మాత్రమే స్తుతి కీర్తన దావీదుది అని రాయబడింది. ఈ కీర్తనని ఆక్రోస్టిక్ సామ్ అని అంటారు. ఆక్రోస్టిక్ సామ్ అంటే 150 కీర్తనలో మొత్తం 9 ఆక్రోస్టిక్ సామ్స్ ఉన్నాయి. అందులో దావీదు రాసినవి 5. ఈ 5లో ఒకటి 145వ కీర్తన. ఆక్రోస్టిక్ సామ్ అంటే ఏంటంటే, హీబ్రూ లాంగ్వేజ్ లో, బైబుల్ హీబ్రూలో రాయబడింది కాబట్టి హీబ్రూ లాంగ్వేజ్ లో లెటర్స్ ఉంటాయి. హీబ్రూ లాంగ్వేజ్ లో 22 లెటర్స్ ఉంటాయి. ఆ 22 లెటర్స్ తోని స్టార్ట్ అవుతుంది ప్రతి వచనం కీర్తనలో. దాన్ని ఆక్రోస్టిక్ సామ్ అంటారు. అయితే ఇక్కడ 21 వచనాలు మాత్రమే ఉన్నాయి దీంట్లో. అన్ని వరుస క్రమంలో ఉన్నాయి, కానీ నున్ అనే ఒక లెటర్ మాత్రం ఒక్కటి మిస్ అయింది. అది ఎందుకు మిస్ అయిందో మనకు తెలీదు. సో ఈ కీర్తన మాత్రం ఆక్రోస్టిక్ సామ్ అని మనం చెప్పవచ్చు. ఈ కీర్తనని జ్యూస్ రోజుకు 3 సార్లు పాడేవాళ్ళు. జ్యూస్ హిస్టరీని మనం చూస్తే మార్నింగ్ 2 టైమ్స్, ఈవినింగ్ ఒకసారి, రోజుకు 3 సార్లు యూదులు ఈ కీర్తన పాడి దేవుణ్ణి స్తుతించేవాళ్ళు. ద సెంట్రల్ థీమ్ ఆఫ్ దిస్ సామ్ ఈస్, ఈ కీర్తన యొక్క మరి సెంట్రల్ థీమ్ ఏంటంటే,
ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ అండ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే దేవుడి యొక్క, మనం ఆరాధిస్తున్న దేవుడి యొక్క గొప్పతనాన్ని, మనం ఆరాధిస్తున్న దేవుడి యొక్క మంచితనాన్ని, దేవుని రాజ్యాన్ని గురించి ఈ కీర్తన మనకు తెలియజేస్తుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. బహుశా దావీదు తన జీవిత కాలంలో ఈ దేవునితో తనకున్న సంబంధాన్ని అంతా క్రోడీకరించి దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేశాడో తెలియజేస్తూ రాసిన కీర్తనగా మనం దీన్ని చెప్పవచ్చు. సో లెట్ us రీడ్ ఫస్ట్ 2 verses. మొదటి 2 వచనాలను మనం చూస్తే ఇట్లా రాయబడింది కదా. నా 145వ కీర్తన మొదటి 2 వచనాల్లో, రాజవైన నా దేవా నిన్ను గణపరిచేదను, నీ నామమును నిత్యము సన్నతించేదను, అనుదినము నేను నిన్ను స్తుతించేదను, యెహోవా నీ నామమును స్తుతించేదను. ఇంగ్లీష్ లో మనం చూస్తే దావీదు గారి 2 వచనాల్లో 4 times 4 సార్లు ఐ విల్ అన్నాడు. అంటే హీ అబ్సల్యూట్లీ డిటర్మైన్ టు ప్రైజ్ గాడ్ కదా. అంటే ఐ విల్ అని 4 సార్లు చెప్పడం ద్వారా దావీదు తన హృదయంలో తీర్మానించుకున్నాడు, నేను నా దేవుణ్ణి స్తుతిస్తాను ఏది ఏమైనా సరే అని కదా. సో మనం కూడా దేవుణ్ణి స్తుతించేటప్పుడు, ఆరాధించేటప్పుడు we need also to absolutely determine to praise this God. మనం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ఉద్యుక్తులం అవుతున్నప్పుడు, ఆరాధించడానికి పూనుకుంటున్నప్పుడు నేను చేస్తానని మన హృదయంలో తీర్మానించుకొని ఈ దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలనే విషయం ఈ ప్రారంభ వచనాల్లోంచి మనం నేర్చుకోవచ్చు. ఈ కీర్తన మన దేవుని గురించి తెలియజేస్తున్న విషయాలను మనం ధ్యానం చేసి ఈ దేవుడి లక్షణాలను మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. అందుకు సహాయకరంగా మనకు సులువుగా గుర్తుండేటట్టుగా నేను ఇంగ్లీష్ లో జి అనే అక్షరంతో ప్రారంభమయ్యే ఆయన గుణాలను, కార్యాలను ధ్యానం చేసి ఈ రోజు ఉదయ కాలమున మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. జి అనే అక్షరంతో ప్రారంభమయ్యే వాటిని మనం జ్ఞాపకం చేసుకుని మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. మొట్టమొదటిది మనం గమనించినట్లయితే, లెట్ us వర్షిప్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేట్నెస్. ఫస్ట్ జి కదా. మన దేవుడు గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మన దేవుణ్ణి ఉదయ కాలమున ఆరాధిద్దాం. వర్స్ 3లో రాయబడ్డ మాట ఏమిటంటే, గ్రేట్ ఈస్ ద లార్డ్ అనే మాట కదా. హిస్ గ్రేట్నెస్ నో వన్ కెన్ ఫాథోమ్. ఈ దేవుడు ఎంత గొప్పవాడంటే ఆ గొప్పతనాన్ని మనము సంపూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం సరిపోం, అంత గొప్ప దేవుడు అంటున్నాడు. అందుకే యెహోవా మహస్యము గలవాడు అనే మాట రాయబడింది కదా. ఆయన మహస్యము గ్రహింప సఖ్యము కానిది. ఈ ప్రపంచంలో గ్రేట్ అని చెప్పబడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. హేరో ద గ్రేట్ అని చెప్పబడ్డాడు, సైరస్ ద గ్రేట్ అని చెప్పబడ్డాడు, అలెగ్జాండర్ ది గ్రేట్ అని చెప్పబడ్డాడు కదా. అంటే ఈ గ్రేట్లందరి, ఈ ప్రపంచంలో గ్రేట్ గా చెప్పబడే వాళ్ళందరికన్నా మన దేవుడు అంతకంటే గొప్ప గ్రేట్ అయింటున్నాడు, అంతకంటే గొప్ప దేవుడు అయింటున్నాడు అనే విషయాన్ని ఈ ఉదయకాలంలో మనం జ్ఞాపకం చేసుకుని ఈ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ ని మనం గుర్తుపెట్టుకొని మన దేవుణ్ణి ఆరాధించబద్దులమైనాం. సాధారణంగా వీఆర్ అట్రాక్టెడ్ టు గ్రేట్నెస్. మనలో ఉన్న ఒక ఇన్స్టింక్ట్ ఏంటంటే, మనుషుల్లో వి అట్రాక్టెడ్ టు గ్రేట్నెస్ కదా. అమెరికా నుంచి వచ్చారంటే మనం వాళ్ళకి ఆకర్షితులం అవుతాం. అమెరికా అంటే పెద్దది, గ్రేట్ కాబట్టి కదా. ఒక సీఎం పొజిషన్ లో ఉన్న వ్యక్తి వస్తే అతని గ్రేట్నెస్ ను బట్టి మనం ఆకర్షితులం అవుతుంటాం. లేదా అంబానీ సెలబ్రిటీస్ వస్తే వాళ్ళకి ఆకర్షితులు అవుతుంటాం. టీవీ స్పీకర్లు వస్తే వాళ్ళ గ్రేట్నెస్ ను బట్టి మనం ఆకర్షితులు. అంటే దెర్ ఇస్ ఎ ఇన్స్టింక్ట్, అంటే మనకు తెలియకుండా ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది మనలో గ్రేట్నెస్ కి ఆకర్షితులం అయ్యేది. అది ఎప్పుడు సంతృప్తిగా తృప్తిపరచబడుతుంది మన జీవితాల్లో అంటే వీళ్ళెవరిని కలుసుకున్నప్పుడు కాదు, కానీ ఈ గ్రేట్ గాడ్ ని కలుసుకున్నప్పుడు ఇక మన మనసులో ఉన్న ఆ ఇన్స్టింక్ట్ అనేది తృప్తిపరచబడుతుంది. ఇంకా మనం ఏ గ్రేట్నెస్ కోసం చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బికాజ్ వి మెట్ ద గ్రేటెస్ట్ గాడ్. అంత గొప్ప దేవుణ్ణి మనం కలుసుకున్నాం కాబట్టి అది మనలో తృప్తి పడుతుంది. బికాజ్ హీఈస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ అనే విషయాన్ని, ఆయన ఎంత గ్రేటో మనం తెలుసుకోవాలంటే ఈ విశాల విశ్వాన్ని ఒక మాటతో సృష్టించాడు ఆయన కదా. ఈ విశాల విశ్వం, ఇది ఎంత విశాలమైంది ఈ విశ్వం ఆయన సృష్టించింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సూర్యుడు తర్వాత మనకు దగ్గరగా ఉండే నక్షత్రం పేరేమిటనంటే, సూర్యుడు మనకు దగ్గరగా ఉంటాడు. సూర్యుడి తర్వాత మనకు దగ్గరగా ఉండే నక్షత్రం పేరు ప్రాక్సిమా సెంటారీ అనే నక్షత్రం సూర్యుడి తర్వాత మనకు దగ్గరగా ఉంటది ఈ విశ్వంలో. అయితే అక్కడికి మనం భూమి నుంచి వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలము అని అంటే, కాంతి వేగంతో గనక వెళ్తే మనం ఆ నక్షత్రం దగ్గరికి, కాంతి వేగం అంటే సెకండ్కు 2,99,792 కిలోమీటర్ల వేగంతో వెళ్తే, సెకండ్కి పర్ సెకండ్
2,99,792 కిలోమీటర్ల వేగంతో మనం వెళ్ళాలంటే ఆ సెంచురీ, ప్రాక్సిమా సెంచురీ అనే నక్షత్రానికి 4 సంవత్సరాలు పడుతుంది, 4 years పడుతుంది కదా. ఎంత గొప్ప దేవుడినా! ఇంత విశాల విశ్వాన్ని ఆయన ఒక మాటతో ఆయన సృష్టించినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి లెట్ us వర్షిప్ దిస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గాడ్. ఈ దేవుడి యొక్క గొప్పతనాన్ని ఈ ఉదయకాలమున మనము ఆరాధన చేద్దాం. అది మొదటి జీ. రెండవ జీ మనం చూసుకున్నట్లయితే లెట్ us వర్షిప్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ గుడ్నెస్. రెండవ జీ ఏమిటంటే మంచితనం. ఆయన మంచితనాన్ని బట్టి మనం ఈ ఉదయకాలం ఆయన ఆరాధించాలి. వర్స్ 9వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటంటే ద లార్డ్ ఈజ్ గుడ్ టు ఆల్ అనే మాట కదా. యెహోవా అందరికీ ఉపకారి అనే మాట. 7వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటనంటే నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. దే సెలబ్రేట్ యువర్ అబండెంట్ గుడ్నెస్ కదా. గుడ్నెస్సే మనం అర్థం చేసుకోవడానికి కష్టం. అట్లాంటిది ఇక్కడ మన దేవుడి గురించి రాయబడ్డ మాట ఏమిటంటే అబండెంట్ గుడ్నెస్ అంట. అసలు ఈ పదాలు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు ఈ పదాలకి వివరించడానికి అసలు అంటే ఈ దేవుణ్ణి తప్ప మనం వివరించలేము, బైబిల్లో తప్ప ఈ పదాల అర్థాలను మనము గ్రహించలేము కదా. అబండెంట్ గుడ్నెస్ కదా, అబండెంట్ గుడ్నెస్ ఉన్న దేవుడు మన దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని, అంటే హీఈస్ రిచ్, ప్లెంటిఫుల్, ఓవర్ఫ్లోయింగ్ గుడ్నెస్ ఆఫ్ గాడ్. ఈ అబండెంట్ గుడ్నెస్ తో ఉన్న దేవుణ్ణి మనం ఉదయకాలంలో మనం ఆరాధించాలి. ఎంత మంచివాడంటే ఈయన. యెషయా గ్రంథం, నేను ఈ మాట రాసుకుంటున్నప్పుడు నాకు వచనం ఏమిటనంటే ఐజయా 42:3లో రాయబడ్డ మాట ఏమిటనంటే నలిగిన రెల్లును అతడు విరవడు, మకమకన ఆడుతున్న జనపనార ఒత్తిని ఆర్పడు అనే మాట రాయబడింది. ఈయన మంచితనం గురించి ఒక్క విషయం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే నలిగిన రెల్లును ఆయన విరవడంట, మకమకలాడుతున్న జనపనార ఒత్తిని ఆర్పడు. అంటే హీ డస్ నాట్ క్రష్ వీక్ పీపుల్, హీ డస్ నాట్ రిజెక్ట్ బ్రోకెన్ పీపుల్, హీ జెంట్లీ రీస్టోర్ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్ట్రాయింగ్ ఇట్ కదా. అటువంటి వాటిని కూడా ఆయన మృదువుగా తిరిగి నిలవబెట్టే మంచి దేవుణ్ణి, అబండెంట్ గుడ్నెస్ ఉన్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సో లెట్ us వర్షిప్ దిస్ అబండెంట్లీ గుడ్ గాడ్. ఇటువంటి మంచి దేవుణ్ణి ఉదయకాలంన మనము ఆరాధిద్దాం. అది రెండో విషయం. మూడో విషయాన్ని మనం చూస్తే మూడవ జీ ఏమిటంటే లెట్ us వర్షిప్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. ఆయన కృపను బట్టి, ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకుని ఉదయకాలం ఆయన గ్రేస్ ని మనం తలంచుకొని ఉదయకాలంన ఆయన ఆరాధిద్దాం. 17వ వచనంలో రాయబడ్డ మాట, ఒక మంచి మాట. 17వ వచనంలో ఏం రాయబడిందంటే ఆయన తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు అనే మాట కదా. హీ ఈజ్ జస్ట్ అండ్ గ్రేషియస్ ఎట్ ద సేమ్ టైం. ఆయన ఒకేసారి నీతిమంతుడు, ఒకేసారి కృప కలిగిన వాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు కదా, పిల్లలు కూడా వినాలి. ఒక చిన్న స్టోరీ. అదేంటంటే ఒకసారి ఒక రాజు ఉన్నాడంట పూర్వకాలంలో. ఆ రాజు దగ్గర ఖజానాలో ఒక బంగారు కడ్డీలు ఉండేవి. అయితే ఆ రాజు ఆస్థానంలోంచి ఆ బంగారు కడ్డీలు ధనాగారంలోంచి దొంగతనం చేయబడతా ఉన్నాయి. బంగారు కడ్డీలు దొంగతనం చేయబడతా ఉంటే రాజు చెప్పినాడు, ఈ దొంగను పట్టుకుంటే వాడికి 10 కొరడా దెబ్బల శిక్ష విధిస్తున్నాను అని చెప్తాడు. అయినా కూడా దొంగతనం ఆగదు, మళ్ళీ ఇంకా కంటిన్యూ అవుతా ఉంటది. అయితా ఉంటే మళ్ళా రాజు కోపం వచ్చి ఈసారి ఈ దొంగను పట్టుకుంటే 40 కొరడా దెబ్బలు కొడతాను అని అంటాడు. అంటే డెత్ సెంటెన్స్. 40 కొరడా దెబ్బలు అంటే మరి మరణం అవుతారు అన్న ఉద్దేశంతో మరణ శిక్ష లాగా మరి ఆయన విధించడం జరిగింది. ఆఖరుకు ఎవరు తేలారు దొంగగా అని అంటే ఆ రాజుకు ఒక్కతే కుమార్తె ఉంది, చిన్న కుమార్తె. ఆ కుమార్తె యవ్వన ప్రాయంలో ఉన్న కుమార్తె, ఆ అమ్మాయి దొంగతనం చేస్తుందని తేలినప్పుడు ఆ రాజు గురించి బయట ప్రచారం ఉన్నది ఏమిటనంటే ఈయన నీతిమంతుడైన రాజు, మళ్ళీ కూడా కంపాషనేట్ గాడ్, గ్రేషియస్ రాజు ఆయన అని చెప్పి ఆయన గురించి, అంటే ఈయన నీతి కలిగిన వాడు, దయ కలిగిన వాడు, రెండు ఉన్నాయి ఆయన దగ్గర. మరి ఆ చిన్న అమ్మాయి, ఆయన సొంత కూతురు మరి దొంగగా పట్టుబడ్డప్పుడు అందరూ అనుకున్నారు ఈయన క్షమించేస్తాడు, సొంత కూతురు కాబట్టి అని అన్నారు కొంతమంది ఏమో లేదు ఆయన చాలా నీతిమంతుడు, ఆయన శిక్షిస్తాడు అన్నారు. ఆ తర్వాత రాజు శిక్షించాల్సిందే అన్నాడు. ఆ అమ్మాయిని తీసుకొని వచ్చి ఒక టేబుల్ మీద పడుకోబెట్టారు, బోర్ల పడుకోబెట్టారు. ఆ చిన్న పాపని పడుకోబెట్టిన తర్వాత యవనస్తురాలైన అమ్మాయిని ఆ కొరడా తీసుకొని వచ్చాడు. 40 కొరడా దెబ్బలు కొట్టాలి ఆ అమ్మాయిని. ఇప్పుడు
అలా కొట్టడానికి ఆ చెయ్యి ఎత్తగానే ఆ రాజు పరిగెత్తుకుంటూ వచ్చి తన వస్త్రాలు ఇప్పి ఆ అమ్మాయిని ఇట్లా గట్టిగా ఒదిమి పట్టుకున్నాడు. ఆ 40 కొరడా దెబ్బలు ఆ రాజు వీపు మీద పడ్డాయి కదా. అందువల్ల ఈ సేమ్ అదే పని యేసు ప్రభు వారు మన కొరకు చేసినాడు కదా. ఆయన నీతిమంతుడు, ఒకే సమయంలో ఆయన నీతిమంతుడు, కృపగలిగిన వాడు. సిలువలో ఆయన చేసిన పని ఏమిటనంటే ఆయన పాపానికి శిక్ష విధించింది ఆయనే, యేసు ప్రభువే. ఆ తర్వాత ఆ పాపపు శిక్షను తీసుకుంది కూడా ఆయనే మన పక్షాన. అటువంటి కృపగలిగిన దేవుణ్ణి, గ్రేషియస్ దేవుణ్ణి ఈ ఉదయకాలం మనం ఆరాధిస్తున్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని లెట్ us వర్షిప్ దిస్ గ్రేషియస్ గాడ్. ఈ కృపగలిగిన దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. అది 3వ సంగతి. 4వ జీ మనం చూస్తే లెట్ us వర్షిప్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ జనరాసిటీ కదా. లెట్ us వర్షిప్ హిమ్ బికాస్ ఆఫ్ హిస్ జనరాసిటీ. ఆయన దాతృత్వాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధిద్దాం కదా. 15-16 వచనాల్లో రాయబడ్డ మాటని మనం చూస్తే ఈ దేవుడు ఎంత దాతృత్వం కలిగిన వాడంటే, సర్వ జీవుల కన్నులు నీ వైపు చూచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు, నీవు గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు అనండి కదా. హీ ప్రొవైడ్స్ ఫర్ ఎవ్రీ లివింగ్ థింగ్. సింహం పిల్లలంట ఆ చిన్నగా ఉన్నప్పుడు సింహం పిల్లలు ఆహారం కొరకు తల్లి వైపు తండ్రి వైపు చూస్తాయి. ఆ సింహ పిల్లలు మాకు ఆహారం మాకు పెట్టు అని, ఆ సింహ పిల్లలు. అలా ఈ మొత్తం విషయాలు ఆ దృశ్యాన్ని మనం ఊహించుకుంటే ఈ మొత్తం విశాల విశ్వంలోని పక్షులు, జంతువులు, చేపలు అన్ని తమ ఫాదర్ అయిన ఈ దేవుడి వైపు చూస్తాయి ఆహారం కోసం కదా. ఆ సింహ పిల్లలు ఎలా తన పేరెంట్స్ వైపు ఆహారం కోసం చూస్తాయో, ఈ ప్రపంచంలో ఉన్న సర్వ జీవులు తమ ఆహారం కోసం ఈ దేవుడి వైపు, మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడి వైపు చూస్తే ఆయన తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తీరుస్తున్నాడు, తీరుస్తాడు కూడా అనే మాట. 17వ వచనంలో రాయబడ్డ మాట ఎంత జనరస్ అంటే, ఈయన తన క్రియలన్నిటిలో కృప చూపువాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. 18వ వచనంలో రాయబడ్డ మాట, తనకు నిజముగా మొరపెట్టు వారు అందరికీ సమీపంగా ఉంటాడు, అందరికీ సమీపంగా ఉంటాడు, క్రియలన్నిటిలో కృప చూపుతాడు. 20వ వచనంలో రాయబడ్డ మాట మనం చూస్తే తన్ను ప్రేమించు వారు అందరినీ కాపాడువాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత విశాల హృదయం కలిగిన దేవుడు, ఎంత జనరస్ గాడ్. తన్ను ప్రేమించు వారు అందరినీ కదా, ఆయన తన్ను ప్రేమించు వారు అందరినీ కాపాడతాడంట. తన యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేరుస్తాడంట. తనకు నిజంగా మొరపెట్టు వారు అందరికీ సమీపంగా ఉంటాడంట. క్రియలన్నిటిలో కృప చూపుతాడంట. అందరినీ తృప్తిపరుస్తా ఉన్నాడు, అన్ని జంతువుల్ని కదా తృప్తిపరుస్తా ఉన్నాడు అనే విషయాన్ని రాయబడింది. సో లెట్ us వర్షిప్ దిస్ జనరస్ గాడ్. ఈ గొప్ప జనరాసిటీ కలిగిన దేవుణ్ణి ఈ ఉదయకాలంలో మనం ఆరాధిద్దాం. చివరిది మనం చూస్తే ఎందుకు ఈ దేవుణ్ణి ఆరాధించాలంటే 5వ జీ ఏమిటంటే లెట్ us వర్షిప్ బికాస్ ఆఫ్ హిస్ గవర్నమెంట్ కింగ్డమ్ కదా. 10-13 వచనాల్లో రాయబడ్డ మాట, 10-13 వచనాల్లో రాయబడ్డ మాట, యెహోవా నీ క్రియలన్నీ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నతించుదురుగాక అనే మాట అక్కడ వ్రాయబడి ఉంది. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుకుందరు, నీ శౌర్యమును గురించి పలుకుదురు. నీ రాజ్యము 13వ వచనంలో రాయబడ్డ మాట, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును అనే మాట. ఈయన గవర్నమెంట్ అంట మనకు రాయబడ్డ మాట ఏమిటంటే అది తరతరములు ఉంటది. ఈ భూమి మీద మనుషులు వస్తారు పోతారు, రాజులు వచ్చారు పోయారు, చార్లెస్ 1, చార్లెస్ 2, చార్లెస్ 3 అని చెప్పి వచ్చి వెళ్ళిపోయారు. ఈ భూమి మీద పారసీక రాజ్యం వచ్చి వెళ్ళిపోయింది, గ్రీకుల రాజ్యం వచ్చి వెళ్ళిపోయింది, రోమీల రాజ్యం వచ్చి వెళ్ళిపోయింది. కానీ ఈ రాజ్యం, ఈ రాజు, మనం ఆరాధిస్తున్న ఈ రాజు, మన రాజు రాజ్యం మాత్రం తరతరములు ఉంటుంది అనే విషయాన్ని బైబిల్ సెలవిస్తా ఉంది. ఈ రాజు రాజ్యం అనెండింగ్, తరతరములు నిత్యము నిలిచే గొప్ప రాజ్యాన్ని, శాశ్వత రాజ్యాన్ని కలిగిన ఈ రాజుని ఉదయకాలమున మనము జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధించబద్దులమైన. దేర్ ఇస్ నో ఎండ్ టు దిస్ కింగ్డమ్. అవర్ కింగ్ ఈస్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్. మన దేవుడు ఆది అంతమై ఉన్నాడు కదా, అల్ఫా ఒమేగా అయి ఉన్న దేవుడు. వన్స్ వి ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ వి విల్ బికమ్ ఎటర్నల్ డ్వెల్లర్స్ ఆఫ్ దిస్ కింగ్డమ్. ఈ రాజ్యంలో, ఈ రాజు రాజ్యంలో ఒకసారి మనం ప్రవేశిస్తే ఇంకా దానికి అంతం ఉండదు, ఎల్లప్పుడూ మనం శాశ్వతంగా ఆయన రాజ్యంలో ఉండబోతున్నాం. వాట్ ఏ కింగ్ హీ ఈస్ అండ్ వాట్ ఏ హోప్ దిస్ ప్రామిస్ ఆఫ్ ఎటర్నల్ గవర్నమెంట్ గివ్స్ టు అవర్ లైఫ్ కదా. ఎంత గొప్ప ఈ నిత్యమైన ఈ ప్రభుత్వం, ఆయన ప్రభుత్వం, ఆయన రాజ్యం మనకు ఒక గొప్ప హోప్ ని ఇస్తా ఉందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇవన్నీ చెప్పి దావీదు గారు ఇలా అంటా ఉన్నారు 21వ వచనంలో కదా. ఇవన్నీ చెప్పి దావీదు ఏమంటున్నాడంటే, దావీదు గారు, నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము
సన్నతించుదురుగాక. ఈ మాట తెలుసా? ఈ మాటకు ఒక విలువ ఉంది. 145 కీర్తన 21 వచనంకున్న విలువ ఏంటో తెలుసా? దావీదు చెప్పిన, తన జీవితంలో దావీదు చెప్పిన చివరి మాట ఇది. అంటే బైబిల్లో రాయబడ్డ, దావీదు నోట నుంచి వచ్చిన, బైబిల్లో రాయబడ్డ చివరి మాటలు కదా, లాస్ట్ వర్డ్స్ ఆఫ్ డేవిడ్. డేవిడ్ ఏం చెప్తా ఉన్నాడు మనందరికీ ఈ ఉదయకాలంన? బైబిల్లో ఆయన రాసిన చివరి మాటలు ఆయన చెప్తున్న మాట మనందరం చదువుదామా? 21 వచనం అందరం కలిసి చదువుదాం. 21 వచనం దావీదు చెప్పిన మాటలు బైబిల్లో రాయబడ్డవి, చివరి మాటలు ఇవి కదా. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించుదురుగాక. లెట్ us వర్షిప్ దిస్ గ్రేట్ గాడ్. ఈ గొప్ప దేవుణ్ణి మనందరం హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. దేవుడి మాటలు దీవించునుగా. All that we saw, the greatness of God, such a great God made himself nothing and came to die for us. Good God. You know, when we go through trials and tribulation and hopelessness, one thing that sustains us is the knowledge of the goodness of God. He is good in whatever he allows in your life. He has a good in mind. So let us take this time. And how beautiful to remember this God governs eternally. Those who have entered his kingdom, they are safe forever. Let us take this time to worship our God, who is merciful, gracious, generous,